వెల్కమ్ టు సుమన్ టీవీ. బూడిద గుమ్మడికాయ ఈ జ్యూస్ లో చాలా రకాల ఆరోగ్య లాభాలు ఉన్నాయని, ఇది అనేక రకాల అనారోగ్య సమస్యలను తగ్గిస్తుందని ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ విక్రమాదిత్య గారు చెప్తూ ఉంటారు కదా. అయితే ప్రత్యేకంగా ఈ జ్యూస్ ని ఎలా తయారు చేసుకోవాలి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, మరి దీన్ని తీసుకోవడం వల్ల మనకు కలిగే ఆరోగ్య లాభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు. గురుగారు నమస్కారం అండి. సూర్యోస్మి అమ్మ. గురుజీ చెప్తూ ఉంటారు ఆరోగ్యంగా జీవించడం ఎలాగా, సో అనారోగ్య సమస్యలు తగ్గించుకోవడానికి వెజిటబుల్స్ ఎలా పనిచేస్తాయని. సో దానిలో భాగంగా మీరు ఎక్కువగా చెప్తూ ఉంటారు బూడిద గుమ్మడికాయ గురించి. సో అసలు ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ ని ఎలా తయారు చేసుకోవాలి, ఖచ్చితంగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, సో ఎటువంటి అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది? ఫస్ట్ ముందు బూడిద గుమ్మడికాయ, దాని మీద మీకు ఉన్నటువంటి ఒపీనియన్ చెప్పండి. దాన్ని దేనికి వాడతారు బూడిద గుమ్మడికాయ అనగానే? జనరల్ గా దిష్టి లేకపోతే గుమ్మాలకు వెళ్ళగాలి, ఇంతే. ఒక గుమ్ము, ఒక ఇంటిని అంత పెద్ద స్ట్రక్చర్, అది ఇల్లు ఎంత పెద్దదైనా కానివ్వండి, కానీ కంపల్సరీ ఒక చిన్న బూడిద గుమ్మడికాయ దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇంత పెద్ద కాయాన్ని ఒక బూడిద గుమ్మడికాయలోంచి ఉన్న ఒక చిన్న ముక్క కాపాడుతుంది. అంటే దీన్ని మీరు సింబాలిక్గా మనకి ఏం చెప్పారంటే, అంత పెద్ద ఇంటికి తగిలే దిష్టిని కాపాడే అంత శక్తి, అంటే దాంట్లో ఉన్న శక్తి అపారమైంది. అంటే మన శరీరంలో మేజర్ ఏది? కాళ్ళు పని చేయాలన్నా, చేతులు పని చేయాలన్నా, ఏం పని చేయాలన్నా హెడ్ రీజన్, తల హెడ్ అనమాట. ఆ రీజన్, హెడ్ రీజన్లో వచ్చే కాంప్లికేషన్స్ సర్వేంద్రియానం నయనం ప్రధానం, హీరింగ్, స్మెల్, ఇదంతా మేజర్ ఆర్గాన్స్ అన్నీ కూడా, సెన్సారీ ఆర్గాన్స్ అన్నీ కూడా తలలో ఉన్నాయి. ఈ తలకి సంబంధించిందే బూడిద గుమ్మడికాయ. అంటే ఇక్కడ ఇది దేనికి పనిచేయదు అనేవి లేదు. ఏదైనా సరే ఎక్కడి నుంచే, వ్యవస్థ అంతా ఇక్కడే ఉంది. బ్రెయిన్ నుంచి వచ్చే ఇన్స్ట్రక్షన్సే ఆర్గాన్స్ అన్ని పనిచేయాలన్నా, అరుగుదల బాగుండాలన్నా, ఏం చేయాలన్నా బ్రెయినే. కాబట్టి హెడ్ రీజన్స్కి బూడిద గుమ్మడికాయ అద్భుతం. అందుకని దీన్ని తీసుకెళ్ళి మనకి ఇంటి ముందు గుమ్మం బయట పెట్టారు. అంటే ఎప్పుడు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చూసుకుంటావు, దాన్ని గుర్తు చేసుకుంటావు అని తప్ప దానికి బొట్లు పెట్టండి, అమాస్కి ఇంటి దగ్గర మార్చండి కాదు. అది నీ జీవితంలో మేజర్ పాత్రని పోషిస్తుంది. సైంటిఫిక్ రీజన్. ఎందుకంటే పూర్వం రోజుల్లో ఇంట్లో ఉట్టులు ఎక్కువ ఉండేవి, ఉట్టుల్లో పెట్టి ఉంచేసేవారు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో అది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అందుకని చెప్పేసి అని పెట్టడం జరిగింది. ఇప్పుడు వ్యవస్థ, మనం ఈ స్థితిలో ఉన్నాం అంటే మన స్టార్టింగ్ లైఫ్ ఎక్కడ నుంచి? స్కూల్ నుంచి స్టార్ట్ అయింది. ఎడ్యుకేషన్, చదువు బాగా రావాలంటే దీని మీద ఆధారపడాలి. మనిషి యొక్క లైఫ్ని నిర్దేశించే శక్తి బ్రెయిన్కి ఉంది. ఆ బ్రెయిన్ని పర్ఫెక్ట్గా ఉంచుకోవడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి ఔషధం, ఆయుధం. మనకి వంటిల్లే వైద్యశాల. మన ఇంట్లో ఉండే ప్రతి పదార్థము కూడా ఔషధమే. అంటే అందుకనే ప్రకృతి సహజమైనటువంటి ఆహారానికి దగ్గరగా వెళ్దాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాది. ఇక్కడ మనం మాట్లాడుకున్నప్పుడు ఇది మేష రాశికి సంబంధించింది. మేషం అనగానే మీకు రెండు కొమ్ములు, ఒక పుట్టెలు, తల కనిపిస్తూ ఉంటుంది. హెడ్ రీజన్ తలకి సంబంధించింది. రాశులన్నింటిలో కూడా ప్రథమమైనది మేష రాశి. మేష రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి: అశ్వని, భరణి, కృతిక. అంటే కృతిక నక్షత్రం అనేది రవికి సంబంధించింది, ఆరోగ్య ప్రదాత. ఈ ఫ్రూట్ కృతిక నక్షత్రం అండి, రవికి సంబంధించింది. ఇది అరుగుదలను మెరుగుపరుస్తుంది. అంటే ఇక్కడ ఫస్ట్ బ్రెయిన్ ఏంటి? స్టమక్. కడుపు చెడిపోయినప్పుడు బ్రెయిన్ చెడిపోద్ది. చాలా మంది పిల్లలకి పళ్ళు పుచ్చిపోతూ ఉంటాయి. నువ్వు చాక్లెట్లు ఎక్కువ తినేసావు అంటారు. అంటే పురుగు ఎక్కడ పుట్టింది? పంటిలో కాదు, కడుపులో పుట్టి ట్రావెల్ చేసి పంటలోంచి బయటకు వచ్చింది. అంటే కడుపు పాడైపోయింది. నువ్వు పంచదార స్వీట్ ఎక్కువ తినడం వల్ల డైజెషన్ సిస్టమ్ డ్యామేజ్ అయ్యి అక్కడ పురుగు పుట్టి ట్రావెల్ చేసి పైకి వచ్చి నీకు లార్జ్ ఇంటెస్టైన్స్ డ్యామేజ్ అయితే పై పళ్ళు, స్మాల్ ఇంటెస్టైన్స్ డ్యామేజ్ అయితే కింద పళ్ళు డ్యామేజ్ అవుతాయి. పళ్ళు అంటే పేగుల్లో ఇబ్బందిని పళ్ళు ఎలిమినేట్ చేస్తున్నాయి, కనిపిస్తున్నాయి, లోపల కనపడదు కదా మనకి. దాన్ని బాగు చేసుకోవడానికి బూడిద గుమ్మడికాయను వాడాలి ప్రతినిత్యం. ఇది ఎవరైనా సరే, ఏ వయసులో వాళ్ళైనా సరే అద్భుతంగా వాడుకోవచ్చు. గురుజీ చెప్తూ ఉంటారు జ్యూస్ తయారు చేసుకోవాలని. సో చాలా మందికి డౌట్స్ ఉంటాయి, అసలు జ్యూస్ ని ఎలా తయారు చేసుకోవాలి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఇలాగా. సో ఒకసారి మీ పద్ధతిలో జ్యూస్ ప్రిపరేషన్స్ కి కావాల్సిన పదార్థాలు అంటే ఏంటి? 100%. ఇది మనకు ప్రధానంగా బూడిద గుమ్మడికాయ తీసుకుంటున్నాం. కంపల్సరీ బూడిద గుమ్మడికాయతో పాటు అంటే ప్రతి దానికి కొంత సెల్ఫ్ ప్రొటెక్షన్ ఉంటుంది, తను కాపాడుకోవడానికి. అవి కొంచెం మన మీద ఆ ఇరిటేషన్ అవి వస్తాయి. అంటే సైడ్ ఎఫెక్ట్ లేక, సైడ్ ఎఫెక్ట్ లాంటిది స్మాల్. వాటి నుంచి ఆ చేంజ్ని తీసుకురావడం కోసం కంపల్సరీ మనం ఇందులో జింజర్ యాడ్ చేస్తాం. అల్లం కావాలి. మనం చెప్తూ ఉంటాం 100 grams పీసు
కి మినిమం ఒక అంగుళం ముక్క, ఇది ఒక అంగుళం ముక్క. ఓకే, అంటే సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించడానికి అల్లం. సైడ్ ఎఫెక్ట్ ని తగ్గించడానికి, అలాగే ఆ అల్లం ఏం చేస్తుందంటే మనం ఏ దృష్టితో, ఇప్పుడు మనకి గ్యాస్ట్రిక్ సమస్య ఉంది, ఈ మెడిసిన్ ఏది తీసుకున్నా పొట్టలోకి వెళ్తుంది, పొట్టలోంచి డివైడ్ అయ్యి మనకు పర్టికులర్ దానికి వెళ్ళాలి. మనం తీసుకునేదానికి ఇది ట్రావెలర్, సపోర్టర్ అవుతుంది అన్నమాట అల్లం. ఈ అల్లం వేస్తాం. అలాగే ఇది విపరీతమైనటువంటి చలువ చేసే గుణం కలిగింది. దానివల్ల అంటే జలుబు, ఆస్మా ఇలాంటి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళ కోసం మిరియాల పొడి ఇవి రెండు కాంబినేషన్. అంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు లేకుండా మనం తీసుకునే దాంట్లోంచి మంచి గుణాలు మాత్రమే రిసీవ్ చేసుకోవడానికి అల్లము, మిరియాలు మనం వాడే ప్రతి కాయగూరలోనూ వాడుకోవాలి కంపల్సరీ రెగ్యులర్ గా. ఇప్పుడు చాలా మంది అంటే స్పైసీ కోసం కారం అని వాడుతూ ఉంటారు, దానికన్నా ఇది చాలా హెల్దీ స్పైసీ. అలాగే జింజర్ కూడా ఎక్కువ స్పైసీగానే ఉంటుంది, అందుకే ఇవి రెండు వేసుకోవాలి. ఇది 100 grams ముక్క తీసుకోవాలమ్మా. ఓకే, అంటే ఎవరైనా ఒకళ్ళకైతే 100 grams మినిమం 100 grams ఉంటే మంచిది. ఓకే, బూడిద గుమ్మడికాయ సెలెక్ట్ చేసుకునే విధానం కూడా ఉంటుంది కదా గురువు గారు? 100% చాలా అంటే చూసుకోవాలమ్మా, కొంచెం మరీ లేతది కాదు, మరీ ముదరది కాదు అన్నట్టు ఉండాలి. ఓకే, సరిపోతుంది ఒక మనిషికి. ఇది అంటే చాలా మంది మీకు ఇంతకు ముందు చాలా వీడియోస్ చూసుంటారు, కేవలం ఈ గింజలు తీసేసి పల్ప్ తీసేసి కేవలం ఆ కండను మాత్రమే వాడతారు. కానీ ఇందులో జీవం ఉంది, ఇది మళ్ళీ నాటితే మొక్క వస్తుంది అంటే అందులో జీవం ఉంది కదా. జీవశక్తి అంటే మనం ఎందుకు తాగుతున్నాం, మనలో డెఫిషియన్సీ ఉంది, ప్రాణశక్తి తగ్గింది కాబట్టి పర్టికులర్ ప్రాబ్లమ్స్ వస్తుంది, ఆ జీవశక్తి కోసం వేసుకుంటున్నాం. ఈ కేవలం ఇది ఇందులో ఏమీ ఉండదు, తొక్కలో ఉంటుంది ప్రొటెక్షన్. ఇంత పెద్ద కాయని ఎన్ని రోజులైనా పాడైపోకుండా ఉంచేది, ప్రకృతి నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీని ఆపేది ఏంటి? తొక్క, పీల్. ఈ పీలే చాలా శక్తివంతమైంది, దీన్ని కూడా తీసుకోవాలి. అలాగే జీవం ఇందులో ఉంది, ఇది వేస్టే, ఇందులో ఏమీ ఉండదు, ఓన్లీ పల్ప్ తీసుకుంటాం. అయితే అందరూ అవసరమైన దాన్ని గేదెలకి, జంతువులకి వేసేసి లేకపోతే డస్ట్బిన్ లో వేసేసి ఈ సీడ్స్ ని కూడా తీసేసి ఓన్లీ ఇది తీసుకుంటారు. ఉంది ఏదో 10% పనిచేస్తుంది, 100% వాడుకోవాలి. అద్భుతమైనటువంటి జీవశక్తి. ఇది చదువుకునే పిల్లలకి అద్భుతమైనటువంటి జ్ఞాపక శక్తిని ఇస్తుందమ్మా. ఓకే గురుజీ, పైన కొంచెం బూడిదలాగా ఉంటుంది కదా, అది మొత్తం క్లీన్ చేయాలా? లైట్ గా వాటర్ తో కడిగేస్తే సరిపోద్ది, మట్టి వరకు క్లీన్ చేయాలి. ఓకే, అంటే బూడిద వెళ్ళిపోతుంది, లైట్ గానే ఉంటుంది, ఇబ్బంది ఏమి లేదు. అది మనం ఆ డస్ట్ వరకు క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. నిజంగా మీరు ప్రాణశక్తి అన్నారు కదా, నిజంగా ప్రాణశక్తి ఉంది అనే ఫీలింగ్ వస్తుంది గురుజీ. 100% అమ్మా, జీవం దానికోసమే, మనం బ్రతుకోవడం కోసం మాత్రమే చాలా అవస్థలు పడుతూ ఉంటాం. అద్భుతమైనటువంటి శక్తి ఇందులో ఉంది. మన పూర్వీకులు మనకి ఈ రూపంలో అంటే గుమ్మానికి దగ్గరగా, అవును, అది ఇప్పుడు బయట కడితే దిష్టిని కాపాడుతుంది, దిష్టి తగలకుండా మనల్ని కాపాడుతుంది, ఇంటిని కాపాడుతుంది అన్నప్పుడు, దుష్టశక్తుల నుంచి కాపాడుతుంది అన్నప్పుడు లోపల తీసుకుంటే, అవును, దుష్టశక్తి అంటే ఏంటి? నెగిటివ్ ఎనర్జీ, ఖచ్చితంగా అనారోగ్యం. మిరియాల పొడి ఎప్పుడు యాడ్ చేస్తాము? వడకట్టేసిన తర్వాత అమ్మా, జ్యూస్ అంతా అయిన తర్వాత దీంట్లో వాటర్ ఏమి లైట్ గా మజ్జిగ వేయండి. దీన్ని చెరుకు రసంతో కానీ మజ్జిగతో కానీ చేస్తే దానికి ఉన్నటువంటి క్వాలిటీస్ ఇంకొంచెం మల్టిపుల్ అవుతాయి. ఓకే, మజ్జిగ చాలా మంచిది, సపోర్టర్, చాలా ఎక్స్ట్రాడినరీగా పనిచేస్తుంది. మజ్జిగ అయితే యాడ్ చేయాలి. మజ్జిగ, కొంచెం వాటర్, లైట్ జ్యూస్ అవనివ్వండి, అయిన తర్వాత మిగతా వాటర్ వేద్దాం. ఓకే, సో గురుజీ చాలా మెత్తగా గ్రైండ్, బాగా మెత్తగా అవ్వాలి. చూసారా ఫ్లేవర్, మజ్జిగ వేయడం వల్ల అద్భుతమైన మజ్జిగ, అల్లం, చాలా కమ్మటి, అసలు మంచి ఫ్రేగ్రెన్స్. అసలు అంటే ఎవరైనా బాగా చేద్దాం అనుకున్న వాళ్ళు, అద్భుతమైనటువంటి పవర్స్ కావాలనుకున్న వాళ్ళు, డైజెషన్ సిస్టమ్ అంటే ఇప్పుడు 100% ఎవరికి కూడా డైజెషన్ సిస్టమ్ 100% కానీ, బ్రెయిన్ 100% అంటే కనీసం 10% పనిచేసిన చాలా హ్యాపీ. అలాంటి వాళ్ళు రెగ్యులర్ గా బ్రేక్ఫాస్ట్ మానేసి ఈ జ్యూస్ ఒక్కటి తీసుకుంటే వాళ్ళ బ్రెయిన్ చాలా షార్ప్ అయిపోతుంది. డైజెషన్ సిస్టమ్ అయితే ఇక ఇది తాగిన తర్వాత అయినట్టు ఇంక దేని వల్ల అవ్వదు. కలర్ కూడా కంటికి ఇంపుగా అనిపిస్తుంది గురుజీ. స్మెల్ అంటే మనకు తాగాలనిపించాలి. అవును, మన నోటి అంటే బ్రెయిన్కి తెలుస్తుంది. ఇప్పుడు మనం క్రష్ చేసాం కదా, దీంట్లో ఎనర్జీ ఉంది కదా,
ఈ ఈ మెటల్ ద్వారా బాడీలోకి ట్రావెల్ అయ్యి ఇది చేసేటప్పుడు కళ్ళ ద్వారా స్మెల్ ద్వారా బ్రెయిన్ యాక్టివ్ అయ్యి ఇది నాకు కావాలి అనిపిస్తుంది బ్రెయిన్. జ్యూస్ అయితే రెడీ అయిపోయింది కదా గురూజీ. ఇప్పుడు దీంట్లో మనం టేస్ట్ కోసం సైంధవ లవణం ఎంత 1 పించ్, అలాగే మిరియాల పొడి. ఓకే, అత్యంత శక్తివంతమైనటువంటి ప్రాణశక్తిని కలిగినటువంటి బూడిద గుమ్మడికాయ జ్యూస్. గురూజీ చెప్పండి. ఒక్కసారి ఈ జ్యూస్ తీసుకుంటే కలిగే ఆరోగ్య లాభాలు ఒక్కసారి. బ్రెయిన్ లో సంబంధించి సెన్సారీ ఆర్గన్స్, కళ్ళు, చెవులు, ముక్కు. ఇప్పుడు జనరేషన్ లో పిల్లలకి జ్ఞాపక శక్తి బాగా తక్కువ, అలాగే డైజెషన్ అరుగుదల లేదు. ఏదో టైంకి తినాలి, టాబ్లెట్లు వేసుకోవాలి అని తప్ప ఎవరు పూర్తిగా ఆకలితో భోజనం చేసేవాళ్ళు లేరు. ఇది దీనికి అద్భుతంగా పనిచేస్తుంది. ఇవి పని చేయనంటూ ఏది ఉండదు. ఇక మనం ఆస్ట్రాలజికల్ గా మాట్లాడుకుంటే దీంట్లో ఉన్నటువంటి గుణాలు అధికం. అంటే జాతక దోష పరిహారాలు అవి చేస్తూ ఉంటాం, దానికి కూడా ఇది అద్భుతంగా వాడచ్చు. దీనికోసం మనం మళ్ళీ సెపరేట్ ఎపిసోడ్ చేయాల్సి ఉంటుంది. అంటే జాతక దోషాలను కూడా తగ్గిస్తుంది. ప్రతి ఇప్పుడు కుజ దోషం ఉంది, రవి దోషం ఉంది, దోషాలు అంటారు కదా, ఆ దోషాలకు కూడా మనం కాయగూరల జ్యూసులతో. ఇప్పుడు శని దోషం ఉంది, నువ్వులు దానం ఇవ్వండి అంటే, ఇప్పుడు నువ్వేదో ఒక తెలలు అనే దానిని దానం ఇవ్వడం ద్వారా అవతల వ్యక్తికి వెళ్ళడం ద్వారా నీకేంటి లాభం? అంటే ఆ నువ్వులలో ఏదో సమ్ ఎనర్జీ ఉంది, అది నువ్వు డొనేట్ చేయడం ద్వారా ఆ వ్యక్తి ఆ శక్తిని పుంజుకోవడం ద్వారా తను ఆ బ్లెస్సింగ్స్ పంపించడం ద్వారా, ఫ్రీక్వెన్సీని పంపించడం ద్వారా నువ్వు ఎనర్జైజ్ అవుతుంది. సేమ్ అదే శనికి సంబంధించినటువంటి ఒక కాయగూరను తీసుకుని నువ్వు ఇంటేక్ తీసుకుంటే నీ డెఫిషియన్సీ ఏదైతే ఉందో అది రీప్లేస్ అవుతుంది, ఎనర్జీ రీఛార్జ్ అవుతుంది, ఆటోమేటిక్గా నీకు ఆ శని దోషం పోతుంది. ఇందులో ఆసక్తులు కూడా ఉన్నాయి. అందుకని ఇంకా ప్రకృతిలో కాయగూరలను మించినటువంటి శక్తి పదార్థాలు. ఇప్పుడు మనం మీట్ ఉందమ్మా, ఎనర్జీ, అది డెడ్ ఎనర్జీ కాదు, అది డెడ్ సెల్. ఇది సెల్ అని ఎనర్జైజ్ చేసే టానిక్. ఇక దీన్ని మించింది ఉండదు ప్రకృతిలో. అంటే అది అవసరమే, మన దేశకి అలవాటు కూడా ఉన్నాం కాబట్టి తినడంలో తప్పలేదు. ఇది చాలా అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి ప్రాణశక్తి. ఒక మీరు సెన్స్ చేస్తారా దీంట్లో ఎనర్జీ ఎంత ఉంది అనేది? మన ప్రాణిక్ హీలర్ని కాబట్టి. అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను ఇది ప్రాణశక్తి అని, దీన్ని సెన్స్ చేస్తారా? చేతులు రెండు ఇలా దగ్గర పెట్టండి, కొంచెం ఫింగర్స్ దూరంగా పెట్టు. దీనిలో ఉన్న శక్తిని మనం చెప్తానండి. మీకు చేతుల్లో ఏమైనా అనిపిస్తుందా? ఏముంది? సంథింగ్ ట్రిక్లింగ్ సెన్సేషన్ ఉంది కదా, అలాగే ఉంచండి. అంటే దగ్గర తీసుకురాలేకపోతున్నాం. ఓకే, రైట్. నేను నెమ్మదిగా దాన్ని అందులోకి దింపుతాను. ఫ్రీగానే ఉండండి, లూజ్గా వదలండి. నెమ్మదిగా చేతులు వెనక్కి తీసుకెళ్ళండి, దూరంగా తీసుకెళ్ళండి, గ్యాప్ నెమ్మదిగా స్లోగా. ఆపుతుందా? ప్రెజర్ పెరిగిందా? ఇప్పుడు ఈజీగా తీసుకురాలేకపోతే ఇందులో ఉన్నటువంటి ఎనర్జీని చూస్తున్నాను అనుకోండి. బూడిద గుమ్మడికాయ జ్యూస్ లో ఉన్నటువంటి ఎనర్జీని సెన్స్ చేస్తున్నాను. చేతులు ఇంకొంచెం వెనక్కి తీసుకెళ్ళండి, ఇంకొంచెం బాగా దూరంగా. ఇంకా తెలుస్తుందా ఆ ప్రెజర్? ఇంకా ఇంకెళ్ళలేకపోతున్నామో అనిపిస్తుంది. పట్టుకోండి దాని స్ట్రెంగ్త్. అది ఇందాక ఎంత ఉంది మీ స్ట్రెంగ్త్? ఇంతే ఉంది. ఇది పెట్టిన తర్వాత ఇది రెగ్యులర్ గా తాగుతూ ఉంటే ఆటోమేటిక్ గా మీ ఆరా డెవలప్ అవుతుంది. కాస్మిక్ ఎనర్జీ, అద్భుతమైనటువంటి ప్రకృతి శక్తి, నేచర్, అంత శక్తి ఉందా ఇందులో? ఖచ్చితంగా గురూజీ, మీరు చెప్తూ ఉంటే ఆ జ్యూస్ చేస్తూ ఉంటే కూడా మనం అది ఫీల్ అయ్యాం కూడా, ప్రాణశక్తి ఉంది అనే ఆ మాటే చాలా స్ట్రాంగ్ గా అనిపించింది. ఇంత ప్రాణశక్తి, దాని చుట్టూ ఒక ఆరా ఏర్పడుతుంది. ఇంత మంచి వెజిటేబుల్ ని మనం కనుక ఇంటెక్ గా తీసుకుంటే ఎన్ని రకాల ఆరోగ్య లాభాలు కదా. సో మీరు చెప్తూ ఉంటారు క్యాన్సర్ లాంటి మహమ్మారిని కూడా తరిమి కొడుతుంది, క్యాన్సర్ సెల్స్ ని డెవలప్ అవ్వనివ్వదని కూడా. బాడీలో వ్యాధి నిరోధక శక్తిని ఇంప్రూవ్ చేస్తుంది. ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్ తో బాధపడే వాళ్ళు వీళ్ళందరికీ ఎసిడిక్ నేచర్ పెరిగిపోద్ది. ఇది ఇమ్మీడియట్ గా బాడీని ఆల్కలైన్ చేసేస్తుంటుంది రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల. అంటే మనకి ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ లో క్యాన్ వాటర్, ఫిల్టర్ వాటర్ తప్ప వేరే దారి లేదు. మరి అది కూడా ఎసిడిక్ నేచర్ వాటర్. దాన్ని మనం ఎలా రీప్లేస్ చేసుకోవాలి, ఎలా మనం మార్చుకోవాలంటే వేరే దారి లేదు. ఆ వాటర్ తో ఇది చేసుకోవడం ద్వారా, మనం మంచిలు తాగే ప్లేస్ లో జ్యూసెస్ పెట్టుకోవడం ద్వారా, వెజిటేబుల్ జ్యూసెస్ పెట్టుకోవడం ద్వారా మనకి వేరే దారి లేదు. ఆ న్యాచురల్ గా దొరికే వాటర్ దొరకదు మనకి. ఇలా మార్చుకోవడం ద్వారా కొంతవరకు మనల్ని కాపాడుకోగలదు. క్యాన్సర్స్ ఇప్పుడున్న జనరేషన్ లో క్యాన్సర్స్ ఎక్కువ అమ్మా. అది కాపాడుకోవాలంటే బూడిద గుమ్మడికాయ శ్రీరామ రక్ష. అది ఇంటికే కాదు మన ఒంటికి కూడా రక్షిస్తుంది. ఖచ్చితంగా గురూజీ, మీరు ఏదైనా ఒకటి చెప్తున్నారు,
నమ్మకాల గురించి, అంటే దాని వెనక సైంటిఫిక్ రీజన్ చెప్తారు. దాని వల్ల మనకు కలిగే ఆరోగ్య లాభాల గురించి చెప్తారు. సో దానిలో భాగంగానే బూడిద గుమ్మడికాయ జ్యూస్ చాలా చక్కగా చెప్పారు గురూజీ. సో దానిలో మనం యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి ఎనర్జీని కలిగించేవి. సో చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. అందరు కూడా ఇలాంటి జ్యూస్ని తయారు చేసుకొని తీసుకోవాలని కోరుకుందాం. అయితే చలువ చేస్తుంది అన్నారు కాబట్టి ఈ సీజన్ అంతా తీసుకోవచ్చేమో, ఎండాకాలం అంతా. ఇప్పుడు మనకు వచ్చేదంతా సమ్మర్ అమ్మా. ఈ సమ్మర్ లో వడగాల్పులు, వడదెబ్బలు, డిహైడ్రేషన్, ఇవన్నీ కాంప్లికేషన్స్ చాలా వస్తాయి. అలాగే విపరీతమైనటువంటి వేడి వచ్చేస్తుంటది. రెగ్యులర్ గా ఈ సమ్మర్ అంతా కూడా తీసుకోవచ్చు. చాలా మంచిది. ఖచ్చితంగా గురూజీ, చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు. సూర్యస్